ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత ఘోరంగా రాజకీయాలు నాకు తెలిసి మరే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత సాహసం చెయ్యదబ్బా. నాకు తెలిసి సాహసం చెయ్యదు. ప్రజల్ని హోల్సేల్గా ఎర్రి పువ్వుల్ని చేయటం. మీరు కరెక్ట్గానే విన్నారు. చిరంజీవి గారు నేర్పించారు నాకు ఈ టర్మినాలజీ. ఎర్రి పువ్వు అంటే రెడ్ ఫ్లవరు. రాష్ట్రంలో ఉండే జనాలందరినీ ఒకేసారి రెడ్ ఫ్లవర్స్ని చేయటం, ఎర్రి పువ్వుల్ని చేయటం మన కూటమి ప్రభుత్వానికే చెల్లింది. నిన్న యూట్యూబ్లో శ్రేయాస్ మీడియా వారి ఆధ్వర్యంలో, అంటే వాళ్ళు రైట్స్ కొనుక్కున్నారంట. వాళ్ళు మన యూట్యూబ్లో కూడా నేను చూడలేదనుకోండి, వాళ్ళు ఏదో అది ఒక పెయిడ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏదో తలసేమియా అనే వ్యాధిగ్రస్తులకు ఫండ్స్ అరేంజ్ చేయడం కోసం నారా నందపూరి వారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే తమ వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ నామకరణం, ఇంటి నామకరణం చేయటం, అంటే నందమూరి నామకరణం చేయటం. ఎగ్జాంపుల్ అంటే ఎవరి గురించో కాదు, మన సంగీత విద్వాంసుడు తమన్, బ్రాహ్మడు అనుకుంటా అతనికి నందమూరి తమన్ అని నామకరణం చేశారు. మీరు ఎవరికన్నా నందమూరి తమన్ అని పెట్టుకోండి, నందమూరి గమన్ అని పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. ఆ ప్రోగ్రామ్కి మన డిప్యూటీ సీఎం ఒక మళ్ళీ అదే వేషం వేసుకొని కాళ్లకు ఫోకస్ చేసి చూపిస్తున్నారు. కాళ్లకు రబ్బర్ చెప్పులు వేసుకొని ర్యాంప్ వాక్ చేశాడు సార్. ర్యాంప్ మధ్యలోకి వెళ్ళి ఇలా ఊపుతా ఆ కండువా ఇలా. అసలు ప్రపంచంలో హిందూ మతం మీద ఒకప్పుడు ఒక హేట్రెడ్నెస్ ఉండేది గత పూర్వకాలంలో, ఒక 1000 సంవత్సరాల క్రితం. ఏంటంటే ఈ హిందువుల్లో అధిక కులస్తులు తక్కువ జాతి వాళ్ళని చేసే అన్యాయాలకు అకృత్యాలను తట్టుకోలేకనే ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి చాలామంది మారారు. దాన్ని కాలక్రమేణా సోషల్ రిఫార్మర్స్ ఎంతోమంది మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త స్వామీజీ కిందకు రబ్బర్ చెప్పులు వేసుకుంటాడు, పైన కాషాయ బట్టలు వేసుకుంటాడు, ర్యాంప్ వాక్ చేస్తాడు. ఆయన ఈ పగటి వేషాలు ఇవన్నీ రాజకీయ నాయకులకు కామన్. నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, ఇదంతా ఓకే. ఒక మాట మాట్లాడాడండి స్టేజ్ మీద. ఆ మాట విని నాకు అసలు ఈ మాట లైవ్లో ఎట్లా టెలికాస్ట్ అవుతుంది, ఈ మాటను వీళ్ళు ఎలా ఒప్పుకున్నారు, సమాజంలోకి ఈ మాటలు తీసుకెళ్తే ఓకేనా అనిపించిందండి నాకు. నారా భువనేశ్వరి గారు పర్సనల్గా ఫోన్ చేసి పవన్ మీరు రావాలి అన్నారంట. అరే మేడం, ఏంటి మేడం మీరు పర్సనల్గా నాకు ఫోన్ చేయడం ఏంటి మేడం? జస్ట్ మీరు నాకు ఒక ఇన్విటేషన్ కార్డు పంపిస్తే చాలు కదా, ఏ జంతువు అని మీరు ఊహించుకున్నా ఆ జంతువు మళ్ళీ ఊగుకుంటూ వచ్చేసేవాడిని కదా అని అన్నాడంటండి ఈయన. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మాట అనలేదు, కానీ మీరు జస్ట్ మెసేజ్ పెడితే చాలు కదా, ఎవరితోనా పిల్లంపిస్తే చాలు కదా, నేను వచ్చేస్తాను. అంత ఆత్మన్యూనతా భావం ఎందుకు? అంత ఆత్మన్యూనతా భావం ఉన్నవాడివి రాజకీయాల్లో ఎందుకు? నువ్వు రాజకీయాల్లో ఎలా ఉండాలి? నిన్ను నమ్మి కొన్ని వేల మంది యువకులు, జన సైనికులు అనుకుంటా, తగ్గేదే లేదనుకుంటా, మెడ రుద్దుకుంటా కార్ల వెనక. నేను ఎక్కడో మన చెన్నైలో చూశాను సార్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక స్కార్పియో తిరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ది. మీ మీద వాళ్ళు ఇంత హోప్స్ పెట్టుకొని వాళ్ళందరూ జనాలందరూ సమీకరించబడి నీకు ఓట్లేసి, అమ్మా నువ్వు ఓటేయాలి నా అన్నకు, అమ్మా నువ్వు ఓటేయాలి, నాన్న నువ్వు ఓటేయాలి నాకు అన్నకు అనుకుంటా, పిల్లలు జన సైనికులు చదువుకోకుండా నీ వెంట తిరుగుతుంటే నువ్వేమో పోయి మెడరుద్దుకుంటూ నందమూరి నారా ఫ్యామిలీకి ఊడిగం చేయడానికైతే నిన్నెందుకు పవన్? మీరెందుకు మాకు న్యాయం చేస్తామని, పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటానని స్టేజ్ ఎక్కి రాజకీయాలు మాట్లాడుతూ ఊగిపోతా, అది నటన అనుకొని చావాలా, నిజం అనుకొని చావాలా? అసలు ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులకు అసలు నాకు వాళ్ళని గురించి తలుచుకుంటుంటే కూడా ఇరిటేషన్ వస్తుంది. సుగాలి ప్రీతి, మంగ్లీ, బెండుపూడి మేఘన, ఈ అమ్మాయిలు వీళ్ళందరూ ఎంత దారుణమైన ట్రోల్స్కి గురైనారండి. ఆ అమ్మాయి పేరు ప్రీతి. ఏ దాంతో చనిపోయిందో అఫీషియల్గా ఎవరికీ తెలియదు. దెర్ ఆర్ మెనీ స్పెక్యులేషన్స్. సుగాలి ప్రీతి కోసం పవర్లో లేనప్పుడు ఊపుకుంటూ కర్నూలుకి 100 సార్లు తిరిగిన నువ్వు, పవర్ వచ్చిన తర్వాత గెలిచిన హోదాలో ఒక్కసారన్నా కాళ్ళు లేని సుగాలి ప్రీతి తల్లి దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడగలిగావా ప్రభన్? ఒక్కసారన్నా మాట్లాడి ఆమెకు భరోసా ఇచ్చావా? అమ్మా నీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాను, అమ్మా నీ కూతుర్ని కోల్పోయినా నీకు జీవితం తోడిస్తాము, మేము నిలబడతామని ఏనాడన్నా నువ్వు అసిస్టెన్స్ ఇచ్చావా? నారా భువనేశ్వరి గారు మెసేజ్ పెడితే మెసేజ్ పిలవకుండా మెసేజ్ పెట్టినా చాలు నేను వచ్చేస్తానని అడుక్కుంటున్నా నువ్వు సుగాలి ప్రీతి తల్లిని ఎన్నిసార్లు కలిసావు? ఎన్నిసార్లు వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చావు? మంగ్లీ అని ఒక సింగర్, ఒక ట్రైబల్ సెక్షన్కి సంబంధించిన సింగర్, ఐడియాలజికలీ ఒకవేళ చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక పాట పాడితే వచ్చిన సమస్య ఏంటి?
అంత ట్రోలింగ్ గురి చేయాలా మహిళని కూడా చూడకుండా? కిరణ్ రాయల్ అని నీ నీ పార్టీ పేరు చెప్పుకొని తిరుపతిలో నానాక లోఫర్ పనులు చేస్తున్న వ్యక్తిని ఒక మహిళ ధైర్యం చేసి స్టేషన్కి వెళ్ళి ఆమె కంప్లైంట్ ఇస్తే ఆమె మీద ఆ ఏబిఎన్ ఛానల్లో ఆమె ఫ్రాడ్ అంటూ ఆమె హనీ ట్రాపింగ్ అంటూ డిబేట్ నిర్వహిస్తున్న మీ టీడీపీ అనుకూల ఛానల్స్ని ఖండించవా, ప్రశ్నించవా? పబ్లిక్గా వద్దులే, ఫోన్ చేసి ఏరా ఎర్రి పువ్వు ఎందుకురా మహిళలను అంత దారుణంగా నీచంగా ట్రోల్ చేస్తున్నావు? ఆమె మహిళ కదా, ఆమెకు అంత దారుణమైన ట్రీట్మెంట్ అవసరమా? కిరణ్ రాయల్ గారిని ఒకసారి పిలిపించి ఒక చంప మీద ఒక ఏటేయలేవా? ఎరా కనపడేలా మాకొద్దు, నువ్వు సొంతంగా డీల్ చేయలేవా? నీదేదో పెన్ డ్రైవ్ ఉందంట, దరిద్రం, ఆ పెన్ డ్రైవ్లు మాకొద్దు. ఈ రాజకీయ నాయకుల దరిద్రాలు మేము వీడియోలు చూడలేం జనాలం. నాకు నీ పెన్ డ్రైవ్ వద్దు, నీ కథ వద్దు. కానీ మహిళలను అంత దారుణంగా అవమానిస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? బెండుపూడి మేఘన అనే ఆ ఊరికి చెందిన స్కూల్ పిల్లను జబర్దస్త్లో లోఫర్ వెధవల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ట్రోల్ చేయడమేనా? మీ బతుకులకు ఏనాడన్నా జబర్దస్త్లో పనిచేస్తున్న వెధవలకు ఏనాడన్నా చదువుకున్న మొఖాలవి? ఏనాడన్నా చదువుకున్న మొఖాలవి? చదువుకొని బాగుంటే మీరు ఎందుకు వచ్చి స్టేజ్ మీద కామెడీ షోలు చేసుకుంటారు? ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చొని ఇంగ్లీష్ మాట్లాడుకుంటే పెద్ద స్థాయిలో ఉంటారు కదా. ఈరోజు నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇంగ్లీష్ రానోడు బఫూన్ అని. సబ్జెక్టు కరెక్షన్, ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ రానివాడు ప్రపంచంలో ఎకానమీలో ఇంటిగ్రేట్ అవ్వలేడు అని. కానీ మీరు ఇంగ్లీష్ మాట్లాడటానికి తిడతారు. స్కూల్ పిల్లలు పొరపాటున, అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకా అయిపోయింది, స్మాష్ వాళ్ళ జీవితాలు. అసలు ఆ పిల్ల మేఘన అనే పిల్ల ఎక్కడో రాయలసీమ ఉన్న నాకు తెలిసిందంటే ఇక ప్రపంచం అంతా తెలుసు ఆ పిల్లని ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు ట్రోల్ చేయడమే. మూతి మీద మీసం ఉన్నోడు, ఏమి చాతకానోడు కూడా ట్రోల్ చేయడమే. మంగిలిని ట్రోల్ చేయడమే. కిరణ్ రాయల్ గర్ల్ ఫ్రెండ్ను ట్రోల్ చేయడమే. ఆడవాళ్ళు కనబడితే ట్రోల్ చేయడమే. ఆడవాళ్ళని ట్రోల్ చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చిందా? నారా భువనేశ్వర్ అమ్మగారికి మీరు ఇస్తున్న మర్యాద ఇతర మహిళలకు కూడా ఇవ్వండి పవన్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలుగా మేము నారా భువనేశ్వర్ అమ్మకు వల్లభనేని వంశీ అనే వ్యక్తి వేసిన అనవసరమైన మాటల వల్ల ఈ ప్రభుత్వమే కూలింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమే ఆమెను ఏదో అన్నారని. ఇప్పుడు ఆమె దగ్గర మనం కుక్కల్లా సునకల్లా పనిచేయకుండా ఆమెకు జరగాల్సిన న్యాయం జరిగింది. ఇక రాష్ట్ర మహిళలకు జరగాల్సిన న్యాయం ఏదన్నా ఉంటే చెయ్యండి పవన్. ఆమె పేరుని వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చింది చాలు, లోకేష్ గారు అరిచింది చాలు. ఇక మీరు ఊగాల్సిన అవసరం లేదు. మీరు సనాతన ధర్మ వేషాలు ఏవో వేస్తున్నారు కదా, అవి వేయండి, వాటిల్లో మేము తరిస్తాం అంతే. అట్ ద సేమ్ టైం మహిళలకు ఇవ్వాల్సిన రక్షణ కూడా కల్పించండి. లేదు కల్పించలేమంటే మేము ఓపెన్గా చెప్పండి, మేము కల్పించలేమమ్మా, మీ బతుకులు మీరు జాగ్రత్తగా చూసుకోండి, మాకంత సీన్ లేదని దయచేసి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అన్న ఇప్పించండి. మహిళలను ప్రజలుగా మేమే కాపాడుకుంటాం మా మహిళల్ని. ఎందుకంటే మాకు కావాలి కదా, మహిళలను రక్షించుకోవాలి. ఇప్పుడు ఒక సింగర్ పడే బాధన ఒక పబ్లిక్ ఫిగర్స్ కూడా బాధలు పడుతున్నారు. కిరణ్ రాయల్ అనే వ్యక్తిని మీద కంప్లైంట్ ఇస్తే 2-3 గంటల్లో జైపూర్ నుంచి పోలీసులు వచ్చి చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేయటమా? లైవ్లో నుంచి సినిమా యాక్టర్ని లిఫ్ట్ చేసిన, ఒక సినిమాల్లో ఒక ఏదో మీ గేమ్ చేంజర్ సినిమాలో లిఫ్ట్ చేస్తుంటారు చూస్తున్నారా పబ్లిక్లో, అట్లా అది ఒక శంకర్ గారి సినిమాలో లిఫ్ట్ చేసినట్టు లిఫ్ట్ చేశారు ఆవిడ్ని. ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం? ఒక జనసేనలో ఒక తిరుపతిలో ఒకడు నోరు పారేసుకుంటూ హనీ ట్రాపుల గురించి రోడ్డెక్కి ప్రెస్ మీట్ ఎక్కి నీచంగా మాట్లాడుతున్నాడు మహిళల గురించి. వాడినేం చెయ్యరు, ఒక మహిళని లిఫ్ట్ చేస్తారు. అసలు ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని నేను ఆంధ్రప్రదేశ్లో వస్తుందని ఊహించుకోలేదండి. థ్యాంక్స్ ఫర్ సోనియా గాంధీ, రాష్ట్రాన్ని విభజించి నాశనానికి కారకురాలైన ఆయమ్మ.